కానీ మీకోసం మీ ఇండ్ల రక్షణ కోసం మీ అస్తిత్వం కోసం తిరగబడండి, పోరాటం చేయండి, పోరాటాలలో భాగస్వాములు కండి, మీ హక్కులను కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ మరొకసారి దొరకనటువంటి పరిస్థితి, భూమి పెరిగేటువంటి స్థితి లేదు. కాబట్టి ఉన్నప్పుడే ఈ భూమిని తమ కింద కబ్జా చేసి పెట్టుకోవాలని చెప్పి అనేక మంది యొక్క కన్నులు పేద ప్రజలు వేసుకున్నటువంటి భూముల మీద పడతా ఉన్నాయి. అందులో భాగంగానే నిన్నగాక మొన్న గాజుల రామారంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇండ్లేసుకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజల ఇండ్ల మీద అక్కడ ఉండబడినటువంటి బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ భూములలో ఆ భూ పోరాటాలకు నాయకత్వం వహించేటువంటి నాయకత్వాన్ని శ్రేణుగోరి కాళ్ళ మీద పడి మాకు ఇక్కడ ఒక 20 గజాలు 30 గజాలు మాకు ఆశ్రమం ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క భూ పోరాట కమిటీని ఆశ్రయించిన వాళ్ళు, ఇళ్ల సాధన కమిటీని ఆశ్రయించినటువంటి వాళ్ళు అందులో చేరి రియల్ ఎస్టేట్ మాఫియాగా మారి ఒక ప్లాట్ మీద నలుగురికి అమ్ముకొని డబ్బులు కబ్జా చేసుకొని చివరకు భూ కబ్జాదారులకు ఈ భూమిని ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి అధికారులకు షికాయతు చేస్తే గాజుల రామారంలో ఉండబడినటువంటి భూములన్నీ కూడా ఈ రోజు ఇల్లు కూలించి వేయడం అనేది జరుగుతా ఉంది. ఒక నిండు గర్భిణి తన ఇంటికి ఆ యొక్క పుట్లను వచ్చి కూల్చివేయబోతా ఉంటే అడ్డు నిలబడ్డందుకు గర్భిణి అనేటువంటి కనీస కనికరం లేకుండా దెబ్బలు కొట్టి అయినా తనకు తన కడుపులో ఉండబడినటువంటి జీవికి ఇబ్బంది కలుగుతుందని తెలిసి ఆమె అడ్డం పడుతా ఉందని చెప్పి బరబరా తీసుకెళ్లి కారులో వేసి కారుకు లాక్ చేసి ఆమె దిగి కిందికి రాకుండా చేసి ఆమె ఇంటిని కూర్చున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నిన్న మొన్న జరిగినాయి. ఎవరో కాదు, నిల్వ నీడ కావాలని ఆశ్రయం తీసుకొని ఈ ప్రజలను ఆశ్రయించి ఈ ప్రజలు కొనుక్కునేటువంటి వస్తువుల దుకాణాలు పెట్టుకొని ప్రజలు కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు మీద వ్యాపారం చేసుకోవడానికి బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళే ఆ బస్తీ యొక్క అస్తిత్వాలను దెబ్బగొట్టడానికి ఒక ప్రభుత్వాలకు ఏజెంట్లుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజెంట్లుగా మారి భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఆ యొక్క బస్తీల యొక్క అస్తిత్వానికే దెబ్బ కొడుతూ ఉన్నారు. కానీ మీకోసం మీ ఇంట్లో సదస్సులో భాగస్వామ్యం అవుతున్నటువంటి సోదరి మనులందరికీ కూడా జై భీమ్ లాల్ సార్. ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకనంటే రెక్కాడితే డొక్కాడనటువంటి బతుకులు మనవి. ఏదో ఒక పని చేసుకుంటే తప్ప ఆ కుటుంబం ఆ రోజు గడవడం కష్టంగా ఉండబడినటువంటి నేపథ్యంలో ఈరోజు భూ సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సుకు మీరంతా భాగస్వాములు కావాలి అని చెప్పి ఆహ్వానించగానే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మీ యొక్క పనుల్ని వదులుకొని ఇక్కడికి హాజరు కావడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అందుకొరకే మరొకసారి మీ అందరికీ కూడా జై భీమ్. ఈ మేరకు ఒక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమావేశం జరపాలి అని అంటే కార్పొరేటరు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే మంత్రి కావాలి, మంత్రి ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఓ 500 గజాలు ఉన్నటువంటి వాడు 1000 గజాలు కావాలి, 1000 ఉన్నోడు ఎకరం కావాలి, ఎకరం ఉన్నోడు 5 ఎకరాలు చేసుకోవాలనేటువంటి రాజకీయాలను వ్యాపారంగా తయారు చేసి ఆ వ్యాపారాల ద్వారా బ్రతుకుతున్నటువంటి బ్రోకర్ల రాజ్యంలో ఈరోజు పేదవాడు జీవన మనుగడ కొనసాగించడం రాబందుల మధ్యలో చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారుతా ఉంది. మరి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పీడిత ప్రజలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఉపయోగించుకొని
జానడి జాగ కోసం అనేక ఇబ్బందులకు గురై వేసుకున్నటువంటి 50 గజాలు 60 గజాల స్థలాన్ని కూడా గద్దల్లాగా కొట్టి రాబట్టడానికి ప్రయత్నాలు చాలా తీవ్రమైనవి. దానికి కొత్త కొత్త చట్టాల సవరణ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే భూ కబ్జాదారుల భూములు ఎవరు ముట్టుకోవడం లేదు. పేద ప్రజల పొట్టలు కొట్టి సంపాదించి 100 ఎకరాల భూములు కబ్జాలో పెట్టుకున్నటువంటి భూముల తిరుగుకు ఎవరు పోవడం లేదు. కేవలం పొద్దున్నాక శ్రమ చేసి సాయంత్రం వేళ ఆ యొక్క గూడుకు చేరి ఇంత అన్నం వండుకొని తిని జీవనం చేసి మళ్లీ పొద్దున పనికి వెళ్లడానికి కావలసినటువంటి నీడ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాలను మాత్రం ఈ యొక్క భూ కబ్జాదారుల కన్ను వద్దది అనేటువంటి విషయాన్ని మరి పేద ప్రజలు విస్మరించకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం ఏంటి? ఈ రోజున భూమి ఇప్పుడు ఉండబడినటువంటి దానికంటే ఎక్కువగా పెరగదు. 60 గజాలలో మనం 5 అంతస్తులు కట్టుకోవచ్చు. కానీ 60 గజాల భూమిని 600 గజాలు చేయడానికి వీలు లేదు. పెరగనిది తరగనిది భూమి అనేటువంటి విషయం మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, బంగారం ఎన్ని కిలోలైనా మనం పెట్టుకోవచ్చు, భవంతులు ఎన్నైనా కట్టుకోవచ్చు, కార్లు ఎన్నైనా కొనుక్కోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ నాకు కావాలి భూమి అని వింటే మాత్రం ఆ భూమి డబ్బు పెడితే తప్ప దొరకనటువంటి పరిస్థితి, డబ్బు పెట్టినా కూడా దొరకనటువంటి పరిస్థితి, భూమి పెరిగేటువంటి స్థితి లేదు. కాబట్టి ఉన్నప్పుడే ఈ భూమిని తమ కింద కబ్జా చేసి పెట్టుకోవాలని చెప్పి అనేక మంది యొక్క కన్నులు పేద ప్రజలు వేసుకున్నటువంటి భూముల మీద పడతా ఉన్నాయి. అందులో భాగంగానే నిన్నగాక మొన్న గాజుల రామారంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇండ్లేసుకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజల ఇండ్ల మీద అక్కడ ఉండబడినటువంటి బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ భూములలో ఆ భూ పోరాటాలకు నాయకత్వం వహించేటువంటి నాయకత్వాన్ని శ్రేణుగోరి కాళ్ళ మీద పడి మాకు ఇక్కడ ఒక 20 గజాలు 30 గజాలు మాకు ఆశ్రమం ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క భూ పోరాట కమిటీని ఆశ్రయించిన వాళ్ళు, ఇళ్ల సాధన కమిటీని ఆశ్రయించినటువంటి వాళ్ళు అందులో చేరి రియల్ ఎస్టేట్ మాఫియాగా మారి ఒక ప్లాట్ మీద 4గురికి అమ్ముకొని డబ్బులు కబ్జా చేసుకొని చివరకు భూ కబ్జాదారులకు ఈ భూమిని ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి అధికారులకు షికాయతు చేస్తే గాజుల రామారంలో ఉండబడినటువంటి భూములన్నీ కూడా ఈ రోజు ఇల్లు కూలించి వేయడం అనేది జరుగుతా ఉంది. ఒక నిండు గర్భిణి తన ఇంటికి ఆ యొక్క పుట్లను వచ్చి కూల్చివేయబోతా ఉంటే అడ్డు నిలబడ్డందుకు గర్భిణి అనేటువంటి కనీస కనికరం లేకుండా దెబ్బలు కొట్టి అయినా తనకు తన కడుపులో ఉండబడినటువంటి జీవికి ఇబ్బంది కలుగుతుందని తెలిసి ఆమె అడ్డం పడుతా ఉందని చెప్పి బరబరా తీసుకెళ్లి కారులో వేసి కారుకు లాక్ చేసి ఆమె దిగి కిందికి రాకుండా చేసి ఆమె ఇంటిని కూర్చున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నిన్న మొన్న జరిగినాయి. ఎవరో కాదు, నిలువ నీడ కావాలని ఆశ్రయం తీసుకొని ఈ ప్రజలను ఆశ్రయించి ఈ ప్రజలు కొనుక్కునేటువంటి వస్తువుల దుకాణాలు పెట్టుకొని ప్రజలు కొనుక్కునేటువంటి ప్రతి వస్తువు మీద వ్యాపారం చేసుకోవడానికి బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళే ఆ బస్తీ యొక్క అస్తిత్వాలను దెబ్బగొట్టడానికి ఒక ప్రభుత్వాలకు ఏజెంట్లుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఏజెంట్లుగా మారి భూ కబ్జాదారులతో కుమ్మక్కై ఆ యొక్క బస్తీల యొక్క అస్తిత్వానికే దెబ్బ కొడుతూ ఉన్నారు. కారణం ఏంటి అన్నప్పుడు వారి జీవితంలో సంపాదించినటువంటి పరిస్థితి, అరే నీకు 50 లక్షలు ఇస్తా నువ్వు తప్పుకో అంటే ఆ డబ్బుకు ప్రకృతిపడి అప్పటికే ఈ ప్లాట్లను వ్యాపారం చేసుకొని వాళ్ళు ఉండే చోట్ల ప్లాట్లు కొనుక్కొని వ్యవసాయ భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేసి పెట్టుకొని
ఇంకా చెలిగల్లాగా ఈ భూములను కాజేయడానికి ఆ భూ కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ భూములన్నీ అప్పనంగా అప్పజెప్పడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కవుతున్నటువంటి దళారి నాయకులు, దళారి భూ కబ్జాదారులు బస్తీలో వాడకొక్కడు తయారవుతున్నాడు. సాయంత్రం పూట కూర్చుంటున్నారు, భూ కబ్జాదారులతో మీటింగ్ అవుతున్నారు. రోజువారీగా ఈ యొక్క బస్తీలను నాశనం చేయడానికి పని కట్టుకొని పని చేస్తున్నటువంటి వాళ్ళు చాలా కనపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ గాజుల వ్యాపారం అయింది, అంతకుముందు షాపూర్ అయింది, అంతకుముందు శంషాబాద్ దగ్గర అయింది, వరంగల్ జిల్లాలో అదే రకంగా జరిగింది, సంగారెడ్డిలో కూర్చేశారు, జగిత్యాలలో కూర్చేశారు. ఒక్కొక్కటి మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలు 40-50 సంవత్సరాల కానుండి వేసుకున్నటువంటి భూములను ఈ యొక్క భూ కబ్జాదారులు కొల్లగొట్టడానికి ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. సుమారు 30 సంవత్సరాల క్రితం మెట్రో దగ్గర ఉండబడినటువంటి సర్వే నంబర్ 28 ఓంకార్ నగర్, నడిగడ్డ తండ, సుభాష్ చంద్రబోస్ నగర్, ఆ బస్తీలు 30-35-40 ఏళ్ల కానుండి నిర్మాణమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రోజున నైజాం అనేటువంటి పేరుతో ఉండబడినటువంటి ముస్లింలు తాము పోతూ తమకు ఉండబడినటువంటి భూములన్నింటినీ కూడా వఖఫ్ బోర్డుకు రాసిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలో ఉండబడినటువంటి ఆ భూములు, విలువైనటువంటి ఆ భూములు ఇవాళ మెట్రో పడ్డ తర్వాత, వాల్యుయేషన్ వచ్చిన తర్వాత 2016లో సిఆర్పిఎఫ్ వాళ్లకు క్యాంపు ఆఫీసుకు కావాలని, వాళ్ళ క్యాంపు ఉండాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే ప్రస్తుతం కొంత భాగం భూమి ఖాళీగా ఉంది, మీరు తాత్కాలికంగా అక్కడ ఉండండి అని చెప్పి ప్రభుత్వం సిఆర్పిఎఫ్ క్యాంపుకు ఆ భూమిని కేటాయిస్తే ఇవాళ సిఆర్పిఎఫ్ వాళ్లకు కేటాయించిన భూమే కాకుండా ఓంకార్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, నడిగడ్డ తండ మొత్తం ఈ 3 బస్తీలను కూడా ఆ యొక్క 28 సర్వే నంబర్లో సిఆర్పిఎఫ్ క్యాంప్ ఆఫీస్ కింద స్వాధీనం చేసుకుని ఈ రోజు అక్కడ శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు పునర్నిర్మాణం చేసుకోకుండా, చివరకు బాత్రూములు నిర్మాణం చేసుకోకుండా, డ్రైనేజీ పోయేటట్టుగా నిర్మాణం చేసుకోకుండా, అక్కడ ఎవరైనా నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామో, మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తామని చెప్పి హుకుం జారీ చేసి అక్కడ కొనసాగిస్తున్నటువంటి ఇబ్బందులు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు మీ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రమేష్ గారు చెప్పారు, ఓంకార్ నగర్ లో మనిషి చనిపోతే దాన సంస్కరణలు చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా శ్మశానవానికే కూడా లేనటువంటి పరిస్థితిలోకి మరి అక్కడ పరిస్థితులు దాపరిస్తా ఉన్నారు. కానీ అదే భూ కబ్జాదారులు 1-4 టాప్లు పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మాత్రం ఆ పక్కకు ఉండబడినటువంటి రాజకీయ నాయకులు ఇదే 28 సర్వే నంబర్ను భూములను ఆక్రమించుకొని మరి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని అక్రమంగా రెగ్యులరైజేషన్ చేసుకుంటా ఉంటే వాళ్లకు రెగ్యులరైజేషన్ చేసేటువంటి సర్టిఫికెట్లు ఇచ్చి, పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసినటువంటి మరి లోపభూయిష్టమైనటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ యంత్రాంగం మరి ఇదే యంత్రాంగం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భూ కబ్జాదారులకు పట్టాలు అవుతున్నాయి, భూ కబ్జాదారులకు రెగ్యులరేషన్ అవుతా ఉంది, భూ కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. కానీ 60 గజాల భూమి ఉండబడినటువంటి పేదవానికి మాత్రం పొద్దున లేస్తే పడుకునేంత వరకు ఈ 60 గజాలు నాకు హక్కు ఉంటుందో ఉండదో అనే ఒక భయాందోళనతోటి జీవితం గడపాల్సినటువంటి స్థితికి వాళ్లకు ఓట్లేసి మనం గద్దె మీద కూర్చున్నబెడితే మన ఓట్ల ద్వారా గద్దె మీద కూర్చున్నటువంటి రాజకీయ రాబందులు మనల్ని ప్రశాంతంగా జీవించకుండా చేస్తున్నారు. మరి కారణం ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, సుభాష్ చంద్ర ఇక్కడ ఉండబడినటువంటి టేక్ నరసింహానగర్, ఇంకా అనేక బస్తీలు వాటి యొక్క అస్తిత్వం ఈ మేరకు ఈ రక్షణ ఉంది అనంటే
కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి గురించి మన నాయకులు చెప్పారు. తాండ్ర కుమార్ గారు ఇక్కడ ఈ ప్రభుత్వ యంత్రాంగంతో కొట్లాడుతూ శరీరాన్ని దెబ్బలకు మొత్తానికి భరించుకొని పోరాటం చేస్తూనే జిల్లా కోర్టులను ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు, చివరకు ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టుల ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి సర్వే నంబర్ 99, 100, 101 సర్వే నంబర్లన్నీ కూడా పేద ప్రజలకు హక్కు ఉంది. భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కును ఉపయోగించుకొని ఒక ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టి, అయ్యా నేను నివసించడానికి నాకు నివాస స్థలం లేదు, 6 నెలలలోపు నాకు నివాస స్థలం కల్పించండి అని చెప్పి మనం దరఖాస్తు పెడితే ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని, కలెక్టర్ గాని ఆ దరఖాస్తుదారునికి ఈ రాష్ట్రంలో ఆయన కోరిన చోట ప్రభుత్వ భూమిలో ఖచ్చితంగా ఆయనకు నివాస స్థలం ఇవ్వాల్సినటువంటి అవసరం, చట్టం ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆయనకు ఇల్లు కట్టుకునే అర్హత స్థాయి శక్తి లేకపోతే ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగంలో రాసి ఉన్నది. కానీ ఏ ఒక్క ఎంఆర్ఓ అన్నా మనం దరఖాస్తు పెడితే, అయ్యా నువ్వు పెట్టినటువంటి దరఖాస్తు న్యాయమైంది, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఈ ప్రభుత్వ భూమిలో నీకు కేటాయిస్తున్న 60 గజాల స్థలము అని చెప్పి ఎవరికన్నా ఇల్లు కేటాయించారా అండి? ఎవరికైనా ఇంటి పట్ట వచ్చిందా? మరి మనం ఎందుకు ఈ రకంగా ప్రభుత్వ భూముల్లోకి వెళ్లి కేసుల పాలయ్యి, నిర్బంధాల పాలయ్యి ఇబ్బంది పడాలి? ప్రభుత్వమే నిజంగా చట్టబద్ధంగా, న్యాయంగా, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే మనం ఎందుకు నేరస్తులం కావాలి? మనల్ని నేరస్తులను తయారు చేసేది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వ యంత్రాంగం కాదా? ఈ రాజ్యాంగం కాదా? మరి ఈ రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కులను ప్రజలకు ఓట్ల గారికి వచ్చేటప్పటికీ మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ కు అత్త, మామ, కొడుకు, కోడలు, ఈ ఉమ్మడి కుటుంబంలో కొడుకు పెళ్లి చేస్తే కొడుకు కోడలు ఎక్కడ ఉంటారు? బిడ్డను చూడడానికి ఇయ్యంపుడు ఇయ్యపురాలు వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని ఎంత తియ్యటి కబుర్లు చెప్పారు బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. కార్పొరేటర్ గా పోటీ చేసి ఓట్లు వేయించుకున్నారు కదా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి అందులో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తుల రక్షణ కోసం, వాళ్ళు సంపాదించుకున్నటువంటి అక్రమ ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం, వాళ్ళ కాంట్రాక్టులకు డబ్బులు రావడం కోసం మరి ఆ టికెట్ల మీద గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీలో ఉన్నారండి? ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లి ప్రజల్ని తెలుగులాగా పట్టి పీడించి వాళ్ళ రక్త మాంసాలను జుర్రుకొని బ్రతికేటువంటి రాజకీయ దళారీలను ఎన్నికలు రాగానే డబ్బులు వస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? మన ప్రాంతంలో వందలాది చెరువు కుంటలున్నాయి. మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాం మియాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి. ఆ చెరువు దాదాగా ఉందా? ఎన్ని ఎకరాల చెరువు అది? ఆ చెరువును ఎంతమంది ఆక్రమించారు? అదేవిధంగా మియాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువు, అక్కడ ఉండబడినటువంటి చెరువును ఏ రకంగా ఆక్రమించారు అనేటువంటి విషయాన్ని చూడాలి. భూసరస్సు కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదికలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఆన్ ది వేలో ఉన్నారు, వస్తున్నారు. మారోజు సునీల్ గారు బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కాబట్టి ఓట్లప్పుడు ఓట్ల రాజకీయాలు చేస్తూ, ఆ ఓట్లలో కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తూ, ఒకనాడు ఈ ప్రాంతానికి వలస వచ్చినటువంటి ఆ రాజకీయ నాయకుల చరిత్రను కనుక చూసినట్లయితే
కట్టు బట్టలతోటి వచ్చినటువంటి వాళ్ళు, బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జాలు చేసి కాజేసి ఈ రోజున కోట్లకు అధిపతులై వందలాది ఎకరాల భూములను వాళ్ళ స్వాధీనంలో పెట్టుకోవడం అనేది జరుగుతా ఉంది. చివరికి ఫామ్ హౌస్ల పేరుతోటి వందలాది ఎకరాల భూములు వాళ్ళ కబ్జాలో పెట్టుకోవడం అనేది జరుగుతా ఉన్నది. మరి ఈ పరిస్థితులన్నీ కనుక మనం చూసినట్లయితే మన బాధ్యత ఏంటి? ఈరోజు మనం ఏ రకమైనటువంటి కర్తవ్యాన్ని తీసుకోవాలి? మన కర్తవ్యాన్ని కనుక మనం గుర్తు చేసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఇచ్చినటువంటి ఓటు తుపాకీ కంటే గొప్పది. ఆ యొక్క ఓటును మనం వినియోగించుకునేటువంటి క్రమంలో అది 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కార్పొరేటర్ను ఎలాంటి వారిని ఎన్నుకోవాలా, మేయర్ను ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలా, ఎమ్మెల్యేను ఎలాంటి వాళ్ళకు ఓటేయాలా, ఎంపీకి ఎలాంటి వాళ్ళకు ఓటేయాలా, వీళ్ళందరూ గెలిస్తే అయ్యే ముఖ్యమంత్రి ఎలాంటి వారైతే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఓట్ల జాతర రాగానే, బోనాల జాతర వచ్చింది కదా ఇప్పుడు, ఆషాఢ మాసం శ్రావణ మాసం అంతా బోనాల జాతరే. మనకు వేరే ఏది గుర్తుండదు. మొత్తం ఎట్లా బోనాలు చేయాలి, ఎంతమంది బంధువులను పిలిపించుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఎలా ఏమిటి అప్పైనా సృష్టించుకొని ఈ పండుగను ఎల్లదీసి బంధువుల ముందు మాట రాకుండా పంపించాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఓట్లప్పుడు కూడా మళ్ళా మనకు వేరే ఆలోచన ఉండదు. పొద్దుగాల ప్రచారానికి బీఆర్ఎస్ నాయకుడు వస్తాడు, కండు వేసుకొని తిరగడానికి 500 చేతులు పెడతాడు. ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు వస్తాడు, ఆయన కండు వేసుకోవడానికి 500 చేతులు పెడతాడు. ఆ సాయంత్రం బీజేపీ నాయకుడు వస్తాడు, ఆయన ప్రచారానికి 500 చేతులు పెడతాడు. రోజుకు 1500, 10 రోజులు పోతే 15,000, ఓట్ల నాడు 2,000 ఇచ్చే. అవి చూసుకునేటానికి మనకి ఏమనిపిస్తుంది? ఒక 10 రోజులు ఈ రాజకీయ ప్రచారంలో మనం భాగస్వాములం అవుతే ఒక 20,000, నేను నెల రోజులు కష్టపడితే రాని 20,000 ఒక 15 రోజుల్లో వస్తానని చెప్పి మనల్ని పేదవాళ్లను, మన బలహీనతలను ఆదరగా చేసుకొని వాళ్ళు వైకుంఠం అరిచేతిలో వైకుంఠం చూపెడతారు. దానికి మోసపోతాం మనం. అప్పుడు ఈ బస్తీల కోసం ప్రాణం ఇచ్చిన తాండ్ర కుమార్ గారు గుర్తుకురాడు, ఈ బస్తీల కోసం జైలుకు వెళ్లిన నాయకులు గుర్తుకురారు, ఈ బస్తీకి పునాదేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గుర్తుకురాదు, వాళ్ళ అభ్యర్థులు గుర్తుకురారు. ఎవరు గుర్తుకొస్తారు? డబ్బులు గుర్తుకొస్తాయి. ఆ డబ్బులు ఇచ్చినటువంటి నాయకులు గుర్తుకొస్తారు, డాక్టర్ మహిళా సంఘాలు గుర్తుకొస్తాయి, మన గ్రూప్ కి ఎంత డబ్బు వచ్చింది, మనం ఎంత బతుకున్నాం అనేది గుర్తుకొస్తుంది తప్ప అసలు రేపు ఓటు ఉంటుందా, నాకు ఓటు ఉండదా, నా ఓటును కూడా ఇంకెవరైనా వేసుకుంటారా అంటే ఇవాళ భారతదేశంలో మనం వేసినటువంటి ఓటును కూడా లెక్కించకుండా సుమారు 70 నియోజకవర్గాలలో బీజేపీ నాయకులు కృత్రిమ ఓటింగ్ ను రిగ్గింగ్ చేసి ఇలా గద్దెనెక్కి కూర్చోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో అధికారంలో వచ్చిందని చెప్పి విచారణ జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం కేవలం తప్ప ఓటేసుకొని భారత రాజ్యాంగం ప్రకారం మనకు నచ్చినటువంటి మన ప్రజా ప్రతినిధిని స్వేచ్ఛ కూడా లేనటువంటి స్థితికి ఈ ప్రభుత్వాలు నెట్టివేస్తా ఉన్నాయి. మరి ఇలాంటి మూలాలు, ఇలాంటి విషయాలు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్తారా? బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్తారా? బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్తారా? మిమ్మల్ని చైతన్యంగా మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించండి, మీకోసం మీరు పోరాటం చేయండి, మీరు పోరాటం చేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది అని చెప్పి ఎవరు చెప్తారు? కేవలం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కమ్యూనిస్టులు తప్ప మరెవరు చెప్పారు. కాబట్టి అదే ఈ కమ్యూనిస్టుల వైపు చూడకుండా, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వైపు చూడకుండా, పేద ప్రజలకు నాయకత్వం వహించేటువంటి జెండా వైపు రాకుండా ప్రతి వాడు అడ్డుపడతా ఉంటాడు, బెదిరిస్తా ఉంటారు.
మీరు పోయి ఇలా సదస్సులో పాల్గొన్నారు కదా, మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ రావు అది ఇది అని అంటారు. కానీ ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. పోరాటం చేస్తే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలే తప్ప పోరాడితే సాధిస్తాం మన సమస్యలన్నిటినీ అనేటువంటిది మనం గమనంలో పెట్టుకుంటే, మీరు చూడండి, ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా నువ్వు అడుగుతేనే నీకు గౌరవం ఉంటుంది. నువ్వు ఏ మాత్రం అడగకుండా ఓ మీటింగ్ పోయి సపరేట్గా వచ్చేటువంటి వాళ్ళకు గౌరవం ఉండదు. ఆ మీటింగ్ లో పోయి వచ్చి రాని పద్ధతుల్లో మాట్లాడినటువంటి వాళ్ళకే గౌరవం ఉంటుంది. అదే క్రమంలో ఈ సమాజంలో ఎవరైతే ప్రశ్నించడానికి సిద్ధపడతారో, ఎవరైతే తిరుగుబాటుకు సిద్ధపడతారో, ఎవరైతే ఈ వ్యవస్థను అర్థం చేసుకొని సమాజం ఎడల ఆలోచిస్తారో బాధ్యతాయుతంగా వాళ్ళకే ఈ సమాజం గౌరవిస్తుందనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క చైతన్యం కొరవడతా ఉంది. తాండ కుమార్ గారు చనిపోయాడు. ఇవాళ ఎంఏ నగర్ కు పోయినా, ఎంఏ నగర్ బస్తీలో నోటీసులు ఇచ్చినా, కంచే బాతినా ఎవరు అడిగేటువంటి దిక్కు లేదు అని చెప్పి మరి కొంతమంది భూ కబ్జాదారులు ఈ యొక్క ఎంఏ నగర్ మీద కన్నేసి ఈ బస్తీని అలజడి చేసి ఇక్కడ నుంచి దీన్ని దెబ్బగొట్టి ఆ తర్వాత మళ్ళీ ఎవరి చేతికి పోతుందండి? ఫామ్ హౌస్ చేతికి పోతుంది. ఉదాహరణకు ఈ పక్కకే సత్యవానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. 100 సర్వే నంబర్ల సత్యవానికి సంబంధించినటువంటి భూములు సుమారు 60-70 ఎకరాల భూములు ఉన్నాయి. మరి సత్యవాణి ఏం చేస్తా ఉంది? అక్కడ 1000 మందికి గుడిసెలేపించి పేద ప్రజలకు ఇల్లు ఇప్పించిందా? పేద ప్రజలు నివాస యోగ్యాలు ఉన్నాయా? సామాజిక సేవా కార్యక్రమాల ముసుగులో ఈ ప్రభుత్వం యొక్క డబ్బును పరోక్షంగా కాజేస్తూ నాయకులకు శాల్వాలు కప్పి సన్మానాలు చేసి కోట్లకు పరిగెత్తుతా ఉంది. అక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆ సత్యవానికి నోటీసులు లేవు. ఆ సత్యవాణి యొక్క ఎస్టేట్ కు ముళ్ళకంచె లేదు. ఎవరికి ముళ్ళకంచేస్తున్నారు? రెక్కాడితే డొక్కాడనటువంటి పేద ప్రజల భూములకు నోటీసులు ఇచ్చి ముళ్ళకంచెలు వేస్తున్నారు అని అంటే మన ఓటు అడిగే హక్కు వాళ్ళకుందా? మన దగ్గరకు వచ్చి వాళ్ళ రాజకీయాలు చెప్పేటువంటి హక్కు ఉందా? మరి ప్రజలుగా మీరేం ఆలోచించాలా? ఇవాళ నేను అడుగుతున్నా, మన తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి పనిచేస్తాడు బీజేపీ నుండి. మొన్న ఇక్కడ నోటీసులు ఇస్తే ఇక్కడ సందర్శనకు వచ్చి సంఘీభావం చెప్పి మేము చేస్తాం. ఇక్కడికి రావాలా పేద ప్రజల దగ్గరికి? నిజంగా పేద ప్రజలకు న్యాయం చేయాలనంటే, పేద ప్రజల తరఫున మాట్లాడాలంటే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి ముజఫర్ అహ్మద్ నగర్ అనేటువంటి బస్తీ 40 ఏళ్ల కింద పేదవాళ్ళు వేసుకున్నారు. అక్కడ పేదవాళ్లే ఉన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చారు. కాయకష్టం చేసుకునేటువంటి వాళ్ళు, ఇళ్లలో పనివారులుగా పనిచేసేటువంటి వాళ్ళు, పొద్దులు లేస్తే భవన నిర్మాణ కార్మికులుగా, ఆటో కార్మికులుగా సంతలకు వెళ్లి కూరగాయలు అమ్ముకొని చేసుకునేటువంటి రెక్కాడితే డొక్కాడని పేద ప్రజల బస్తీ అది. ఆ బస్తీకి మనం పట్టాలు ఇప్పించాలని చెప్పి కిషన్ రెడ్డితో పోరాటం చేయాలి. మీ ప్రభుత్వంతో జీవో తీసుకురావాలి. అది చేయాలి. నిన్నటిదాకా బీఆర్ఎస్ కదా అధికారంలో ఉంది. ఉండవన్నటువంటి ఎమ్మెల్యేకు, ఇక్కడ ఉండవన్నటువంటి కార్పొరేటర్కి ఎవరు అడ్డం వచ్చారు? ఎందుకు చేయలేదు? ఎందుకు రెగ్యులరైజ్ చేయలే? ఎందుకు పట్టాలు ఇప్పియలే? కానీ అక్కడొక్కని భూ కబ్జాదారులను తయారు చేసుకొని, బ్రోకర్లను తయారు చేసుకొని, రాత్రి పూట ఫామ్ హౌస్లలో పడుకొని డిన్నర్లు చేసుకొని ఇక్కడ ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయని చెప్పి కాజేయడానికి మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ మీరే మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయారు. మళ్ళీ అక్కడ ముందట మీరే ఉన్నారు. మీ గవర్నమెంటే ఉంది. మరి ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా, ఈ సదస్సు ద్వారా మేము అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు పేద ప్రజల పక్షమైతే పక్షం రోజుల్లో, మీరు నిజంగా పేద ప్రజల పక్షమైతే పక్షం రోజుల్లో ప్రజల డిమాండ్ గా ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ మొత్తం మియాపూర్ డివిజన్ లో ఉండవున్నటువంటి, అది ఎంసీపీ పార్టీ వేసినా ఇంకా ఇతరులు ఎవరేసినా ఆ భూములన్నిటి మీద సర్వే చేసి ప్రభుత్వ భూములని గుర్తింపుంటే అక్కడ హక్కుదారులుగా ఉండబడిన ప్రతి వాళ్లకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి ఈ సదస్సు ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా మరొక డిమాండ్ చేస్తా ఉన్నాం. చెరువు కుంటలను కబ్జా చేసినటువంటి కబ్జాదారులను,
అదేవిధంగా ప్రభుత్వ భూములలో మొత్తం కబ్జా చేసినటువంటి కబ్జాదారుల మీద కూడా విచారణ చేయండి. ఆ భూములు ప్రభుత్వానికి తీసుకోండి. ఒక ఇంట్లోనే కాళ్ళ కాడ తల్లి బట్టే తలాప్ ద్వారా భర్త అంటే పిల్లలు మరోవైపు బండి అడ్డగోలు జీవితాలు అనుభవిస్తా ఉన్నారు. మరి పుట్టినప్పుడు నువ్వు ఏమి వరాలు పోసుకొని పుట్టలే, మేము కష్టాలతోటి రాలే. మరి వాళ్ళు ఏసీ రూములలో ఉండడం ఎందుకు, డబుల్ బెడ్రూములలో ఉండడం ఎందుకు, వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఒక సుఖభోగాలు అనుభవించడం ఏంటిది? పేద ప్రజలు మేము ఉడికి భూపాల్లో ఓంకార్ నగర్కి వెళ్తే తెలుస్తుంది. మనం ఎత్తిపోసినటువంటి చెత్త కంపు అంతా చేరదీసి పనిచేసేటువంటి వాళ్ళు కనీసం పట్టుకొని 50 ఏళ్ళు కూడా బ్రతకనటువంటి వాళ్ళ ఆయుష్ను తగ్గించుకొని ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక మంచి ఇల్లు కట్టిస్తే మన గుంపలు ఏమైనా ఆరిపోతాయా? గొప్పలు చెప్తా ఉన్నారు కదా, కాబట్టి చెప్తా ఉన్నాం. ఆ యొక్క భూ కబ్జాదారుల భూములని తీయండి, వేలం పెట్టండి. వచ్చినటువంటి డబ్బుతోటి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళందరికీ ఇల్లు లేనందరి వరకు ఇల్లు కట్టించండి అని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతా ఉన్నది. కాబట్టి ఈ భూ సదస్సుల ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ఈ డిమాండ్లను కనుక ఈ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోకపోతే, పట్టించుకోకపోతే యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు జరిగిన తర్వాత యావత్తు బాధితులందరినీ తీసుకొని అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేలో రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము బలవంతంగా ఎర్ర జెండా పట్టుకోండి, బిఎల్ఎఫ్ జెండా పట్టుకోండి అని చెప్పటంలా. కానీ మీకోసం, మీ ఇళ్ల రక్షణ కోసం, మీ అస్తిత్వం కోసం తిరగబడండి, పోరాటం చేయండి, పోరాటాలలో భాగస్వాములు కండి, మీ హక్కులను కాపాడుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ మరొకసారి జై భీమ్.